అసలు ఏం జరుగుతోంది మన సమాజంలో అంటే అభివృద్ధి అంటే జీడిపి వృద్ధేనా? జీడిపి వృద్ధి కోసం పరిశ్రమలు ఏర్పాటు చేయటమేనా? ఆ పరిశ్రమలు ఏర్పాటు చేసినప్పుడు ఉద్యోగ కల్పనలో వాళ్ళకి ఎలాంటి భద్రత కల్పించకుండా వాళ్ళు చచ్చిపోయినా కూడా బాధ్యత లేకుండా కంపెనీలు నిర్మించడమేనా? ఎందుకంటే మాట్లాడాల్సి వస్తుందంటే ఇది చరిత్రలో పునరావృతమైంది. 1830కి ముందు పారిశ్రామిక విప్లవం వచ్చినప్పుడు ఇంగ్లాండ్లో ఇలాగే ప్రాణాలు పోయేవి. ప్రాణాలు పోయినప్పుడు కోర్టులకు వెళ్తే కోర్టులు కూడా పట్టించుకునేవాళ్ళు కాదు. అప్పుడు చట్టాలు ఉండేవి కాదు, ఎలాంటి వాళ్ళకి రక్షణలు ఉండేవి కాదు. కోర్టులో ఇది కంపెనీ యాజమాన్య వైఫల్యం వల్ల ఈ ప్రమాదం జరిగిందని నిరూపించే అవకాశం ఉండేది కాదు. తరువాత 1833లో మొదటిసారిగా ఫ్యాక్టరీ చట్టం వచ్చింది ఇంగ్లాండ్లో. ఆ తర్వాత నుంచి ఇందులో కూడా మనం గమనించాల్సింది ఏంటంటే ఈ మొత్తం కూడా కార్మికులకు రక్షణ అనేది ఉత్సవం వెనక ఆ రక్షణలన్నీ కూడా వాళ్ళు రక్తం చిందించి సాధించుకున్నవే. ప్రతి చోట మరణం తర్వాతనే వాళ్ళకి కొన్ని వెసులుబాట్లు వచ్చినాయి. 8 గంటల పని దినం ఎందుకు వచ్చింది మనకి? 1896లో షికాగోలో హే మార్కెట్లో 6 కార్మికులు బలైతే అప్పుడు 8 గంటల పని దినం వచ్చింది. ఇప్పుడు 8 గంటల పని దినం ఎప్పుడో పోయింది, 12 గంటలు నడుస్తుంది. ఇప్పుడు తెలంగాణలో, ఆంధ్రప్రదేశ్, ఇండియా మొత్తం కూడా ఇప్పుడు 12 గంటలు అయిపోయింది. ఏంటి వెనక్కిపోతున్నాం మనం? ఇంత దుర్మార్గంగా చూస్తుంటే అసలు మన వ్యవస్థ సాటి మనుషుల పట్ల ఎలాంటి దృక్పథం చూపిస్తుంది? ఇంతమంది 54 మంది చచ్చిపోతే ఏం జరిగింది? తెలంగాణలో సమాజం ఏం చేసింది? చాలా చైతన్యవంతమైన సమాజం అని మనం గర్వపడతా ఉంటాం, కానీ జరిగిందా? మీకు ఒక ఉదాహరణ, ఎందుకంటే ఈ 54 మందిలో తెలంగాణకి చెందిన వాళ్ళు చాలా తక్కువ మంది ఉండటం వల్ల ఎవడో పట్టించుకోలేదు. మీకు మొన్ననే జరిగింది ఇది చిగాచి ప్రమాదం తర్వాత కనీసం 10 ప్రమాదాలు జరిగినాయి. అసలు అది ఎక్కడ లెక్కలు ఉండవు. మీకు ఏ ప్రమాదం ఎప్పుడు జరిగిందనే లెక్కలన్నీ స్టాటిస్టిక్సే దొరకవు మీకు. మొన్న వెలిమినేడ్ దగ్గర నాష్ ల్యాబొరేటరీస్లో ప్రమాదం జరిగి 9 మంది గాయపడ్డారు. ఒక అతను బాలకృష్ణ అనే కుర్రాడు, 30 ఏళ్ల కుర్రాడు చనిపోయాడు. చనిపోతే అప్పుడు ఊళ్ళో తీవ్రమైన వ్యతిరేకత వస్తే పత్రికల్లో రాసిన దాని ప్రకారం అతనికి ₹1,50,00,000 పరిహారం ఇచ్చారన్నారు. అసలు వీడికి ఏంటి పరిహారం ఎంత ఇవ్వాలి? పరిహారం ఎంత ఇవ్వాలి అనే దానికి ఒక పద్ధతి లేదు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఈ ప్రభుత్వం, ప్రస్తుతం ఉన్న ప్రభుత్వం అధికారంలోకి రాగానే కొద్ది రోజులకే ఆగస్టు 22వ తారీఖున పెద్ద ప్రమాదం జరిగింది. వేపర్ క్లౌడ్ ఎక్స్ప్లోజన్ అంటారు. లోపల కంపెనీ లోపలే పెద్ద పేలుడు జరిగి 17 మంది చచ్చిపోయారు, 39 మంది గాయపడ్డారు. గాయపడితే అప్పుడు ప్రభుత్వం వెంటనే ప్రకటించింది ₹1,00,00,000 నష్టపరిహారం అంది. గాయపడ్డ వాళ్ళకి 50 లక్షలు అంది. సో అది తక్కువ గాయపడ్డ వాళ్ళకి 25 లక్షలు అంది. అప్పుడేమైంది? కలెక్టర్ కలెక్ట్ చేసుకుని ఆ చెక్కులన్నీ కలెక్ట్ చేసుకుని వితిన్ 1 వీక్ లోపల అందరి ఇళ్ళకి చేర్చారు. కలెక్టర్స్ ఆఫీస్ తీసుకెళ్లి వాళ్ళకి చేత అందజేసి ఆ చెక్కలు అందజేసి సంతకాలు తీసుకుని వచ్చారు. మరి ఇక్కడ ఈ ప్రభుత్వానికి ఏం రోగం? వీళ్ళకి అధికారం లేదా? అక్కడ సాధ్యమైంది, ఇక్కడ ఈ ప్రభుత్వానికి ఎందుకు కాదు? ఇక్కడ ఇంకొక దుర్మార్గం కూడా ఉంది. నిజంగా ప్రభుత్వం ఇవ్వాలనుకున్నదా? దిస్ మోర్ ప్రో బిజినెస్ అనమాట ఈ ప్రభుత్వం. పైకేమో ప్రజాపాలన అని చెప్తారు. 1వ తారీఖునే ప్రమాదం 30వ తారీఖు ఉదయం జరిగింది. 1వ తారీఖు డేట్తో ఒప్పందం చేసుకుని కంపెనీ 42 లక్షలే ఇస్తుందన్న ఒప్పందాన్ని వాళ్ళ కౌంటర్లో పెట్టారు సిగాచి వాళ్ళు. దాన్ని ప్రభుత్వం ప్రశ్నించలేదు, అధికారులు ప్రశ్నించలేదు. అసలు మీకు అంత తొందరగా 1వ తారీఖునే కాంపెన్సేషన్, పరిహారం గురించి అగ్రిమెంట్ చేసుకోవాల్సిన అవసరం ఏమొచ్చింది ప్రభుత్వానికి? అంత తొందరపాటు. అసలు ఎంతమంది చచ్చిపోయారో కూడా అప్పటికి స్పష్టత లేదు. ప్రమాదం యొక్క తీవ్రత కూడా స్పష్టత కూడా లేదు. ఆ టైంలోనే పరిహారం గురించి ఎందుకు మీరు సంతకాలు తీసుకోవాలి? ఇద్దరు ఎవరితో చేశారు? అసలు అది ఒప్పందం ఎవరితో జరిగిందనేది కూడా స్పష్టత లేదు. వాడు ఇచ్చిన దానిలో కంపెనీ ఆఫీసర్ల సంతకాలే ఉన్నాయి, కానీ వేరే వాళ్ళ సంతకాలు లేవు. ఓకే, లేనప్పుడు కోర్టు ప్రశ్నించాలి కదా, ప్రభుత్వం ప్రశ్నించాలి కదా. ఎవడో ప్రశ్నించట్లేదు. మరి తర్వాత 2వ కౌంటర్లో కూడా వాడు అదే వేశాడు, ఎవరో ప్రశ్నించట్లేదు. ఏమవుతుంది ఇక్కడ? కోర్టుల్లో న్యాయం జరుగుతుందా? మన దానికోసమే మనం వెళ్తున్నాం కదా. ఎందుకు ఇందులో అంత అర్థం కాని సమస్య, తీవ్రమైన లోతైన న్యాయపరమైన అంశాలు ఏమున్నాయి? కోర్టుకి ఇంతకాలం పట్టడానికి నాకు అర్థం కాలేదు. అంత క్లిష్టమైన సమస్యనా ఇది? 54 మంది వాళ్ళు తప్పు చేసి చచ్చిపోయారా? కాదు కదా.
కంపెనీకి బతకడానికి వెళ్ళారు, బతకడానికి వెళ్తే మీరు చంపేశారు. ఇంకా పైగా నీకెందుకు ఇదే ఎక్కువ అంటున్నారు. అంటే ఏంటంటే మన వ్యవస్థ అంతా దేని మీద నడుస్తుందంటే ప్రతి మనిషికి ఒక విలువ కట్టి ఒక కమోడిటీగా తయారు చేసే వ్యక్తిని మిమ్మల్ని మీరు డిస్పోజబుల్, దీన్ని అందులో ఏమిటో రిస్క్ కాంపెన్సేషన్ అని ఒక పద్ధతి అనమాట. అంటే మనం వాళ్ళ మీద శ్రద్ధ పెట్టి చేసేదానికంటే వాడిని చంపేసేసి ఇన్ని డబ్బులు ఇచ్చి వదిలించుకుంటే మనకి చౌక కంపెనీకి అనేటువంటి ఆ బలమైన వాదన ఇంకా 21వ శతాబ్దంలో కూడా మన రాష్ట్రంలో కొనసాగుతుందంటే మన అందరం సిగ్గుపడాల్సిన విషయం కాదు, ఒక సమాజంగా తలదించుకోవాల్సిన విషయం కాదు. అవునా కాదా? అదే పాశ్చాత్య సమాజాల్లో అవి ఎన్ని చేసినా కూడా సమాజం నిలబడి కార్మికులకు అండగా నిలబడి చట్టాలు తెచ్చింది. నాకు తెలిసినంత వరకు ప్రతిసారి రక్తం చిందించిన తర్వాతే, సమాజం రియాక్ట్ అయిన తర్వాతే చిన్న చిన్న మార్పులు వచ్చినాయి. ట్రయాంగిల్ వేస్ట్ కంపెనీలో 146 మంది ఆడపిల్లలు కుట్టు మిషన్లు చేసేవాళ్ళు, బట్టలు కుట్టేవాళ్ళు. వాళ్ళు 11వ అంతస్తులో పనిచేస్తూ బయట తలుపులు మూసి బాత్రూమ్లకు వెళ్లకుండా ఉన్నప్పుడు లోపల మంటలు జరిగితే వాళ్ళు కాలిపోయి దిక్కు లేక 11వ అంతస్తు నుంచి కింద దూకి చనిపోయారు చాలా మంది. అంత భయంకరమైన ఘటన జరిగిన తర్వాతే కొన్ని మార్పులు వచ్చినాయి. సినిమా హాల్లో మీరు చూస్తారా, తలుపులు వేస్తే తలుపులు బయటికి తెరుచుకుంటాయి కానీ లోపలికి తెరుచుకోవు. అది లోపలికి తెరుచుకునే తలుపులు ఉన్నప్పుడు ఏమైందంటే ఇంగ్లాండ్లో ప్రమాదం జరిగినప్పుడు వీళ్ళు పరిగెత్తినప్పుడు తలుపులు ఇంకా మూసుకుపోతాయి. అందరూ తొందరలో ఉంటారు కనుక తలుపుని తోసినప్పుడు తలుపు మూసుకుంటుంది కానీ తెరుచుకోదు. ఆ ప్రమాదం జరిగిన తర్వాతే ప్రతి హాల్కి మీరు తలుపులు బయటికి తెరుచుకునేట్టుగానే కట్టాలి అని చెప్పి నియమం వచ్చింది. అంటే ప్రతి దాని వెనుక ఎవరో ఒకరు ప్రాణం బలైతేనే వచ్చినాయి మార్పులు వచ్చినాయి. ఆ చిన్న చిన్న విషయాలు కూడా. ఇంకా మన దౌర్భాగ్యం ఏంటంటే ఇంజనీరింగ్ చదువుకుని ప్రభుత్వ ఉద్యోగం చేస్తూ అధికారాన్ని చెలాయించే ఫ్యాక్టరీ ఇన్స్పెక్టర్లు కానీ, పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఇంజనీర్లు కానీ అసలు కార్మికుల పట్ల, ప్రజల పట్ల, ఉద్యోగుల పట్ల ఎలా వ్యవహరిస్తున్నారు? వాళ్ళు ఎంతసేపు ఇన్స్టిట్యూషనల్ మాల్ఫీసెన్స్ తమను కాపాడుకోవటమేనే కానీ వాళ్ళకి న్యాయం జరగాలనేటువంటి ఆలోచన వాళ్ళకి ఎప్పుడూ కనపడదు. నాకు మొన్న మధ్యనే నేను అడిగాను డైరెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్కి ఫోన్ చేసి, అయ్యా మీరు అక్కడ ఇంతమంది ఇన్ని ప్రమాదాలు జరిగినాయి కదా ఈ మధ్య, ఆ ప్రమాదాల గురించి ఏ సమాచారం మాకు తెలియదు, ఊరికినే పేపర్లో రాస్తారు ఇక్కడ పేలింది అంటారు. ఎందుకు పేలింది, ఏం చేస్తుండగా పేలింది, ఈ సమాచారం ఉండాలి కదా. ఒక కంపెనీలో మళ్ళీ ఇటువంటిది పునరావృతం కాకుండా ఉండాలి కదా. నేను అధ్యయనం చేసిన 2020 నుంచి చేసిన దానిలో ప్రతి చోట అదే ప్రమాదం పునరావృతం అవుతోంది. అంటే ఆ నాలెడ్జి వెళ్ళటం లేదు, దానికి సంబంధించి వెంటనే చర్యలు తీసుకోవట్లేదు. అదే పని చేసేవాళ్ళు ఇంకో కంపెనీలో మీరు ఇది చెయ్యొద్దు అని చెప్పి సర్క్యులర్ ఇవ్వటం లేదు. అది ఏమంటాడో తెలుసా, మేము కోర్టులో కేసులు వేస్తాం కదా, సమాచారం బయటకు ఇస్తే తర్వాత వాళ్ళు ఎదుర్చిన కౌంటర్. అదేంటి, ఎక్కడైనా ప్రపంచంలో ఎక్కడ ప్రమాదం జరిగినా దాని సమాచారం మనకు దొరుకుతుంది. మా ఇంట్లో కూర్చొని ఇంటర్నెట్ మీద నేను కలెక్ట్ చేసుకోవచ్చు. కానీ మన దేశంలో, మన రాష్ట్రంలో జరిగేది ఏదో నాకు తెలియదు. ఇది ఎట్లా జరిగింది ఆ ప్రమాదం, ఏ రసాయన ప్రక్రియ చేసేటప్పుడు జరిగింది అంటే లేదు. పత్రికలు కూడా అడగవు, పేలింది అంటారు, ఏదేదో రాసేస్తారు. ఎందుకంటే వాళ్ళు అడిగే వాళ్ళకి కూడా ఏం అడగాలో తెలియదు. సో ఇంత దయనీయంగా ఉంటే దీనికోసం కూడా నేను ఒక ఉదాహరణ చెప్పాలి. న్యూయార్క్కి చెందినటువంటి ఒక పత్రిక యాజమాన్యం, ఒక ఫౌండేషను, వాళ్ళు 52 మంది వాలంటీర్స్ని రిక్రూట్ చేసుకుని, ప్రొఫెషనల్స్ని, అందులో క్రిస్టల్ ఈస్ట్ మ్యాన్ అనే ఒక ఉద్యమకారిణి కూడా ఉన్నది. ఆమె అచీవ్మెంట్స్ చాలా ఉన్నాయి. ఆడవాళ్ళ ఓటు హక్కు దగ్గర నుంచి, సివిల్ లిబర్టీస్ దగ్గర నుంచి అన్నిట్లో ఆమె పాత్ర ఉన్నది. వాళ్ళందరూ కలిపి పిట్స్బర్గ్లో ఈ కార్మికుల మరణాల గురించి, అందులోనూ అక్కడ కూడా ఇక్కడ మనకి వేరే రాష్ట్రాల నుంచి వలస వచ్చి ఎట్లా చచ్చిపోతున్నారో, అక్కడ పిట్స్బర్గ్లో పరిశ్రమల్లో ఇతర యూరోప్ దేశాల నుంచి ఇక్కడ ఏదో బాగుపడదామని వచ్చి ఇమ్మీడియట్గా ఉద్యోగాల్లో చేరి శవాలు అయిపోయేవాళ్ళు. వాళ్ళు ఇంటి దగ్గర అప్పులు చేసి ప్రయాణం చేయడానికి వచ్చి అప్పు తీరకుండానే వీళ్ళు చచ్చిపోయేవాళ్ళు. వాళ్ళకి పిల్లలు ఉండేవాళ్ళు, వాళ్ళ పిల్లల పోషించు కోసం భార్య ఎవరో మళ్ళీ ఆమె ఉద్యోగం చేయాల్సి వచ్చేది. ఎట్లా అంత జరుగుతున్నప్పుడు వీళ్ళు వాటన్నిటినీ సర్వే చేసి ఏడాది పాటు దాని 9 నివేదికలు తయారు చేసింది సివిల్ సొసైటీ. అక్కడ వర్క్ యాక్సిడెంట్స్ అండ్ లా అని చెప్పి ఒక రిపోర్ట్ రాసింది. ఆ రాసిన తర్వాత అప్పుడు ప్రభుత్వంలో చలనం వచ్చి, సమాజంలో చలనం వచ్చి చట్టాలు వచ్చినాయి. అక్కడ లేకపోతే ఎవడో పట్టించుకునేవాడు కాదు. కానీ మన దగ్గర మనం ఎందుకు చేయలేకపోతున్నాం? 54 మంది భోపాల్లో అంతమంది చచ్చిపోయారు. ఏమైంది? మన దగ్గర ప్రపంచం అంతా మార్పు వచ్చింది కానీ సేఫ్టీలో మన దగ్గర ఏం లేదు. ఊరిని కాగితాల మీద మార్పులు చేశారు కానీ యాక్చువల్గా పని దగ్గర ప్రమాణాలు పాటించడం అనేది లేదు.
అసలు సేఫ్టీ ఎడ్యుకేషనే లేదు ఈ దేశంలో. ఆ సేఫ్టీ ఎడ్యుకేషన్ ఇంపార్టెన్స్ అనే అనుకోవట్లేదు ఏ ప్రభుత్వం కూడా. నాకు మీకు చెప్తాను, ఒకసారి ఈస్ట్ కెంట్కి ఒక యూనివర్సిటీ నుంచి విజయ్ గొల్లా అని చెప్పి ఒక తెలుగు అతనే అక్కడ సేఫ్టీలో ఎడ్యుకేషన్లో చదువుతున్న అతను అసిస్టెంట్ ప్రొఫెసర్ వచ్చినప్పుడు అన్నాడు, మేము ఇక్కడ కూడా ఏదైనా స్టార్ట్ చేస్తామండి అంటే ఒక ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్ అని చెప్పి ఒక చోటగా విజ్ఞాన జ్యోతి ఇన్స్టిట్యూట్కి తీసుకెళ్ళాను నేను. అక్కడ ప్రిన్సిపల్ తెలిస్తే వాళ్ళు అక్కడికి వెళ్ళి దీనిలో డబ్బులు ఏమి రావని చెప్పేసి వాళ్ళు అసలు ఏమి ఇంట్రెస్ట్ చూపించలేదు. ఎందుకంటే మనకి డొనేషన్లు కట్టి చదివే డబ్బులు అయితే ఆ కోర్స్ అయితేనే చేస్తారు, లేకపోతే చేయరు. సమాజానికి ప్రైవేట్ యూనివర్సిటీలు అంటే అక్కడ వాళ్ళ వ్యాపార అవసరాలకి వాళ్ళ సామాజిక అవసరాలకి కావాల్సిన వాళ్ళని తయారు చేసుకోవడానికి వచ్చిన ప్రైవేట్ యూనివర్సిటీస్ అక్కడ. ఇక్కడ ప్రైవేట్ యూనివర్సిటీ అంటే ఏడాదికి ఎన్ని కోట్లు జేబులో వేసుకోవచ్చు, ఎలాంటి రిస్క్ లేనటువంటి వ్యాపారం అయిపోయింది. అందువల్లనే మన విద్య ఇంత దరిద్రంగా తగలబడింది. దానికి మనం గొప్ప ఏం చెప్పుకుంటున్నాం, అమెరికా నిండా మన ఇంజనీర్లు వెళ్ళారు, అట్లా ప్రైవేట్ విద్య వచ్చినందు వెళ్ళారంట. ఆ టైం అయిపోయింది కదా, అది షార్ట్ బబుల్. అది ఈజ్ నవ్ ఆల్రెడీ దట్ ఆప్షన్ ఈజ్ క్లోజ్డ్ నవ్. ఈ ప్రైవేట్ కాలేజీలన్నీ ఒకటి మూతపడిపోతున్నాయి. ప్రాథమిక విద్యను వదిలేసేసి ఇంజనీరింగ్ విద్య మీద 600-700 కాలేజీలు కట్టారు. సో ఇట్లా అసలు దీనికి కారణం నాకు అనిపించేది ఏంటంటే, ఈ 54 మంది చచ్చిపోయినా కూడా ఇది వాళ్ళ వైఫల్యం కాదు, సామాజిక వైఫల్యం నుంచి, వ్యవస్థల వైఫల్యం నుంచి ఇన్ని మరణాలు జరుగుతున్నాయి. వ్యక్తుల వైఫల్యం కాదు, ప్రధానంగా వ్యవస్థలు వైఫల్యం అవుతున్నాయి. అందువల్లనే ఇన్ని మరణాలు జరుగుతున్నాయి. దీని నుంచి ఎలా కాపాడుకోవాలంటే సమాజం నుంచి పెద్ద ఎత్తున రియాక్షన్ లేకుండా ఇది ఆగదు, ఇది అసాధ్యము, ఎక్కడా జరగలేదు, ఇక్కడ అసలు జరగదు. ఇవాళ అందులో ఏమైపోయిందంటే క్యాపిటలిజం యొక్క చివరి దశలో ఉన్నాం మనం. ఇది ఖచ్చితంగా క్యాపిటలిజం కూలిపోవటం తప్పదనేది వాళ్ళకి తెలుసు, అందరికీ తెలుసు. ఈ అవసాన దశలో అది తీవ్రమైన దుర్మార్గాలకు కడుతుంది. అందులో భాగమే ఈ గ్రోత్ అనే దానికోసం కార్మికులను బలి చేయటం అనేది. కనీసమైనటువంటి బాధ్యత లేకుండా, ఎలాంటి సౌకర్యాలు రక్షణ లేకుండా అది వస్తే ఏమైంది, ఇన్ని డబ్బులు పడేద్దాం, ఎంత పడేయాలనే దాని మీద ఒక లెక్కలేదు. కానీ కొన్ని ఆంధ్రప్రదేశ్ లాంటి చోట ఏం చేస్తున్నారంటే వాళ్ళు ఏదో తప్పించుకోవడం కోసం కనీసం ఇన్ని డబ్బులు పక్కాగా ఇచ్చేసేసి వదిలించుకుంటున్నారు. ఇక్కడ అసలు అది కూడా అవసరం లేదు, వీళ్ళకి ఏమైనా చెప్పొచ్చు, ఏమైనా మాట మార్చేయచ్చు అనుకునేటువంటి రాజకీయం నడుస్తుంది ఇక్కడ. 1వ తారీఖున పొద్దున వెళ్ళి నువ్వు నేను ₹1 కోటి ఇస్తానంటే అప్పటికే నువ్వు అగ్రిమెంట్ జరిగిపోయిందని కంపెనీ వాడు చెబుతున్నాడు. మరి ఆ మరుసటి రోజునేమో ఎక్స్చేంజ్కి నేను ₹1 కోటి కమిట్మెంట్ ఇచ్చానని ఒక ఆర్డర్ రాస్తున్నాడు. ఏమవుతుంది, ఎవరిని మోసం చేస్తున్నారు వీళ్ళంతా? సమాజాన్ని అంత ఈజీగా మోసం చేసుకునే పరిస్థితికి. ఇంకా దీనికంటే దుర్మార్గం ఏంటంటే అదే సిగాచి కంపెనీకి కర్నూలు దగ్గర ఓర్వకల్ అనే ఇండస్ట్రియల్ ఎస్టేట్లో 25 ఎకరాలు ఒకసారి ఇచ్చారు, 97 ఎకరాలు ఒకసారి ఇచ్చారు. ఆ 25 ఎకరాల్లో ఫార్మాస్యూటికల్ కంపెనీ పెట్టుకోవటానికి కనీసం ప్రజాభిప్రాయ సేకరణ కూడా అవసరం లేకుండా నిపుణుల కమిటీలు అనుమతి ఇచ్చినాయి. మేము ప్రతి దశలోనూ అభ్యంతరాలు పెడుతుంటే నిపుణుల కమిటీ వాళ్ళు అవసరం లేదు, ఈ అభ్యంతరాలు చెల్లవు అని చెప్పి కంపెనీకి మాట్లాడారు. ఈ కంపెనీ చరిత్ర ఏమిటి, ఎంతమంది చచ్చిపోయారు, ఎందుకు చచ్చిపోయారు, అసలు ఆ ఇండస్ట్రీలో ఎస్టేట్లో కెమికల్ ప్లాంట్ పెట్టడానికి అనుమతులు లేవు అక్కడ. ఆ ఇండస్ట్రియల్ ఎస్టేట్ వాజ్ ఫర్ సంథింగ్ ఎల్స్. మీరు ఎట్లా అనుమతిస్తున్నారు అంటే ఏదో ఒక దొంగ ఓఎం చూపించి కేంద్రంలో ఈ ఓఎం ఉంది, ఈ ఓఎం ఆ ఓఎంలో ఏది కోట్ చేయండి అంటే మరి చూపిస్తారు. ఆ ఓఎంలో ఏ పారాగ్రాఫ్ ప్రకారమో మీరు అనుమతి ఇచ్చారంటే మాట్లాడరు. ఎందుకంటే అది రాజకీయమైన కారణం. ఆ కంపెనీకి వాళ్ళు ఫేవర్ చేస్తున్నారు, దే డిసైడెడ్ టు గివ్ దెమ్. అక్కడ 1000 కోట్లు పెట్టుబడి పెడతాడంట. ఇక్కడ కార్మికులకు ఇవ్వడానికి వాడి దగ్గర రూపాయి లేదు, ఇవ్వలేనంటున్నాడు. అక్కడేమో 1000 కోట్లు పెట్టుబడి పెడతాడని చెప్పి ఆహ్వానించి మరి ఇలాంటి అనుమతులు ప్రజలతో సంబంధం లేకుండా అనుమతులు ఇస్తున్నారు. ఏమవుతుంది అసలు రాజ్యాంగం మన అందరికీ జీవించే హక్కుని ఇచ్చిందా, ఇవ్వలేదా? ఆ జీవించే హక్కుని కాపాడే బాధ్యత ఎవరిది, ప్రభుత్వందా కాదా? మరి ప్రభుత్వం జీవించే హక్కుని పక్కన పెట్టేసేసి కంపెనీలకి అడ్డగోలుగా అనుమతులు ఇచ్చి వాడు హాని చేయటానికి ఎలాంటి అడ్డంకులు లేకుండా ఎందుకు చేస్తున్నారు? ఎట్లాగా హాని చేయొచ్చు కదా, చంపేశారంటే హాని చేయటమే కదా. మరి జీవించే హక్కును పోయింది కదా, మరి ఆ జీవించే హక్కును మరి ఎందుకు కాపాడాల్సిన ప్రభుత్వం ఎందుకు చేస్తుంది? దీన్ని ఎవరు అడగాలి, ఎవరు దానికి సమాధానం చెప్పాలి? ఎట్లా చేయగలుగుతున్నారు ఇంత దుర్మార్గంగా?
సో ఇట్లా ఎన్నైనా ఉన్నాయి చెప్పుకోవడానికి భయంకరమైన పరిస్థితులు ఉన్నాయి. ఇది ఎంతకాలం నడుస్తుందో నాకు అర్థం కావట్లేదు. ఈ ఎకనామిక్ లిబరలైజేషన్ అనేది ఈ పరుగు అసలు ప్రకృతి విలపిస్తోంది. ప్రకృతిలో మనకు లేదు, ఈ నాగరిక సమాజాన్ని నిలబెట్టగలిగినటువంటి కెపాసిటీ ప్రకృతి కోల్పోతోంది అనే విషయం ఎవడికి సైన్స్లో ఉన్నాడికి కూడా అర్థం కావట్లేదు. తెలిసినా తెలియనట్టు ఉంటున్నారు. నాకు గడిచిపోతుంది కదా అంటున్నారు. నిజం ప్రజలకు చెప్పాల్సిన బాధ్యతను అందరూ విస్మరిస్తున్నారు. ఎట్లాగా ఎంతకాలం నడుస్తుంది? ఇక 4-5 ఏళ్ల సమయమే ఉంది మనకి. 4-5 ఏళ్ల తర్వాత వీళ్ళు ఏమి చేయరు, చేసే లక్షణాలు కూడా కనపట్లేదు. ఇవాళ యూరప్లో పరిస్థితులు ఏంటి? రోడ్లు పగిలే ఎండలు అట్లా ఉన్నది అక్కడ. యూరప్కే దిక్కు లేదు వాళ్ళకి. మొన్న పొద్దునే చదివాను అక్కడ. అసలు ఎంత వేడంటే వాళ్ళు దుప్పట్లు కప్పుకుని దుప్పట్ల మీద నీళ్లు పోసుకుని పడుకుంటున్నారంట. మళ్ళీ ఆ 2 గంటల్లో ఆరిపోతున్నాయంట. మళ్ళీ వెంటనే మళ్ళీ వెళ్ళి నీళ్లు పోసుకుని పడుకుంటున్నారు. ఎట్లా అంత పరిస్థితి యూరప్లోనుంటే మన దగ్గర ఎలా ఉండబోతోంది? ఇదంతా కూడా ఈ సోకాల్డ్ బ్యాడ్ డెవలప్మెంట్ మోడలే కదా ఇవాళ ప్రకృతి వైపరీత్యాలు జరగటానికి. ఈ మోడల్ నుంచి మనం బయటపడటానికి మనం ఓటేసి సన్నాసులను కూర్చోబెట్టి ఇంకా హాని చేయించుకుంటున్నాం మనం. ఇంత దుర్మార్గం అయిపోతే దీని నుంచి ఎట్లా బయటపడదాం అనేది అందరం ఆలోచించాలి. నమస్కారం.